ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్ చదువుతా, వినండి సరదాగా. ఐఎమ్ నాట్ ఎ ఉమెన్, ఐఎమ్ నాట్ ఎ మ్యాన్, నీదర్ ఎ సెయింట్ నార్ ఎ గాడ్, ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ ఎ పర్సన్ ఆఫ్ ఎనీ కైండ్, నీదర్ ద సెల్ఫ్ నార్ ద సోల్, but much, much deeper than the black hole. I am nothing, but I am everything. Because everything is nothing and nothing is everything. సో ఇవి నిసర్గదత్త మహారాజ్ మాటలు ఇవి. ఇప్పుడు నేను చెప్తున్న విషయం చాలా గంభీరమైంది, అర్థం చేసుకుంటే వెరీ ఈజీ, లేకపోతే పిచ్చెక్కుతుంది. జ్ఞానోదయం అయింది, లేకపోతే జీవితం అర్థమైంది, లేకపోతే నేను చాలా నా యొక్క జీవితం యొక్క పరమోత్కృష్ట స్థితి అనుభవిస్తున్నాను, లేకపోతే నాకు సెల్ఫ్ రియలైజేషన్ అయింది, నాకు సంపూర్ణ ఎరుక సిద్ధించింది, ఇలా అయ్యింది అనుకుందాం ఒకవేళ. అప్పుడు ఖచ్చితంగా ఒక విషయం తెలుస్తుంది నీకు ఆ మూమెంట్లో. అది మీ జీవితంలో ఎప్పుడన్నా జరిగిందేమో క్రాస్ చెక్ చేసుకోండి. అది ఎవరికి చెప్పక్కర్లే, పక్క వాళ్ళ చెవుల్లో గుసగుసలు ఆడక్కర్లేదు. అదేమిటంటే, నువ్వు మేలా ఫీమేలా అన్న థాట్ పోతుంది. నిద్రలో లేదుగా, మెలకువలో, సంపూర్ణ మెలకువలో ఒక ఎన్లైటెండ్ మ్యాన్ ఫంక్షన్స్ నీదర్ యాజ్ ఎ మేల్ నార్ యాజ్ ఎ ఫీమేల్. చూడ్డానికి అతను మగవాడు, చూడ్డానికి ఆడదు, చూడ్డానికి. కానీ అతనిలో ఆ డిస్క్రిమినేషన్ పోయింది, ద లాస్ట్ డిస్క్రిమినేషన్. హీ హ్యాస్ గాన్ బియాండ్ ఆల్ బౌండరీస్ అన్నట్టు. సో దట్స్ వాట్ నిసర్గం దత్త మహారాజ్ సెడ్, అండ్ దట్స్ వాట్ ఐఎమ్ ఆల్సో సేయింగ్. ఇది బయట వ్యక్తులకు తెలిసేది కాదు. నువ్వు ఎప్పుడు ఒకరిని చూసినా, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, ఫస్ట్ మేలా ఫీమేలే చూస్తావు. నువ్వు ఎప్పుడు మనిషిని చూడనే, మనిషిని తర్వాత చూస్తావు. So your life begins from male and female, because since you identify yourself as male and female, అదే కాంటెక్స్లో నువ్వు మొత్తాన్ని చూస్తావు. ఎన్ని రకాలుగా నువ్వు ఐడెంటిఫై అవుతావో అన్ని రకాలుగా నువ్వు ఎదుటిదాన్ని జడ్జ్ చేస్తూనే ఉంటావు. తద్వారా మైండ్ ఎప్పుడు ఒక స్థిమిత స్థితికి రాదు. సో నిసర్గదత్త మహారాజ్ అందుకే ఏం చెప్పాడు, ఐఎమ్ నీదర్ మ్యాన్ నార్ ఉమెన్, నేను ఆడా కాదు మొగ కాదు, అలాగని ఒక సాధువుని కాదు, ఒక జ్ఞానిని కాదు, తర్వాత నేను ఉదయాన్ని కాదు రాత్రిని కాదు, ఏమని అనుకో భాష. సో నేను ఏమీ గాను, నేను ఒక పర్సన్ని కూడా కాదు. ఇంకా ఆ మాటకు వస్తే, నేను అనామకుణ్ణి లేదా అంతా నాదే, నాదంటూ ఏది లేదు, లేదా అంతా నాదే. సో ఇప్పుడు నాకున్న ఈ అవగాహన ఎటువంటిది, ఒక బ్లాక్ హోల్లో ఉన్న ఒక కోర్ ఎటుంటుందో అటువంటిది. బ్లాక్ హోల్ సైన్స్కి సంబంధించి, అంటే అత్యంత ఎనర్జీ ఫామ్ అయ్యే ఒక ఏరియా అనమాట. అది ఒక బాస్ ఎనర్జీ ఒక దగ్గర ఫామ్ అవుతుంది. సో చూడ్డానికి ఎవరైనా చెప్పవచ్చు, నోరున్నవాడు ఐఎమ్ ఎన్లైటెండ్ అని నువ్వు ప్రచారం చేసుకొని ప్రాపగండా ఉంటే నువ్వు అయిపోతుంది. ఇక్కడ వేరే వాళ్ళకు చూపించడానికి కాదు. చాలామంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన అది ఉందన్న గ్యారంటీ లేదు. ఒకటి చుట్టూ ఎవడు లేకపోవచ్చు, బట్ హీ మే బీ ఎక్స్పీరియన్సింగ్ దట్ స్టేట్. ఇది వ్యక్తిగతం. జ్ఞానోదయం అనేది, ఆధ్యాత్మికత అనేది, ధ్యానం అనేది, ఆకలి నిద్ర అనేది సంపూర్ణ వ్యక్తిగత విషయాలు. ఇక్కడ వేరే వాళ్ళకి కానీ, వేరే వాళ్ళ ఒపీనియన్కి కానీ, వేరే వాళ్ళు మెచ్చుకోవడానికి కానీ అసలు స్కోప్ లేదు 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 లేదు. ఆలోచించండి అంతే. రీసారా సోవేసా. కాస్త సంగీతం.
Thank you.